వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చే పార్టీలకు మద్దతు తెలియకుండా కేవలం నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు ఆత్మ గౌరవంపై పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మేము రాష్ట్రంలోని బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో పర్యటించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. తెలుగు ప్రజల హక్కులు ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టిన ఎంపీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే వారికి ప్రత్యేక హోదా సాధన సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు. ఏం చేశారని కొంతమంది ఉద్యమాలు కాకుండా ఏం చేశారని కొంతమంది సన్నాసులు అడుగుతున్నారు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అంతకుముందు దశాబ్దాలను సర్వీస్ చేస్తున్నా ఇగోండి ఇవన్నీ ఒక నాయకుడు కాకుండా నేను నాయుడు గారు మిగతా అందరం వెళ్ళి గిరిజన ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో ఆగకుండా గత దశాబ్దాలుగా సేవ చేస్తున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు సుధాకర్ గారి గురించి అందరూ టీవీలో చేరి బాగా మాట్లాడారు. N95 మాస్కులు డాక్టర్లకి నర్సులు లేవని బాధపడుతున్నారు. మేము నాయుడు గారు అలాగే ఇంటలెక్చువల్ ఫోరం అంతా కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా N95 తత్సమాన మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ లేదా కిట్లు కానీ పంచింది రాష్ట్రం మీద మొక్కడమే అంతమంది. ఆ సుధాకర్లు గారు లాంటి వాళ్ళకి N95 అందిద్దామని మేము ప్రయత్నించాం. డాక్టర్లకి నర్సులకి ఏ రోజు కాడి పడేయలేదు. సంవత్సర కాలం పైబడి ముఖ్య నగరంలో మేము 24 hours వాటర్ కానీ ప్రతిరోజు మజ్జిగ కానీ లేదా అన్నదానం కానీ చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఒక్కడమే. ఇంకోటి కూడా చెప్తున్నానండి, దయచేసి గమనించండి. విపత్కర పరిస్థితులు ఉంది రాష్ట్రం. సరిగ్గా ఇక్కడే మేము అందరం కూర్చున్నాం. క్రితంసారి తెలుసు మీకు ఏప్రిల్ 13 తారీఖు జరిగిన 11 తారీఖు ఎన్నికల్లో ముందు మనం కూర్చున్నాం. ఏప్రిల్ 1 తారీఖు అనుకుంటా విశాఖపట్నంలో అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం. ఏమి విజ్ఞప్తి చేసాం గుర్తుంచుకోండి. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న అభ్యర్థులు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకు ఓటేయండి. ఎందుకు ఓటేరు? గెలవరానా? అంటే డబ్బు కుల మత విద్వేషాలు పెంచేవాళ్ళని గెలిపించాలా? రిటైర్డ్ అయిన జర్నలిస్టో రిటైర్డ్ అయిన లేదా పనిచేసే ఉపాధ్యాయులు వాళ్ళని పొడితే గెలిపించరా? వారసత్వ రాజకీయ నాయకులకి ఇదేమన్నా ఇది ప్లే గ్రౌండ్ అయిపోయిందా రాష్ట్రంలో? కులతత్వ రాజకీయ నాయకులకండి. ఈ రాష్ట్రంలో ముఖ్య రాజకీయ పార్టీలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టారు. గుజరాతీ పాఠశాల దగ్గర పెట్టలేదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు బయటకు వచ్చి ఎన్ని కథలో చెప్తున్నారు. 2019 తర్వాత బేభత్సమైన భయంకర ఉధృతంగా ఉద్యమం చేశాం. ముందు కంటే కూడా అఫ్కోర్స్ మీడియాలు కవర్ చేసి ఉండకపోవచ్చు. ఢిల్లీలో నేను అడుగుతున్నాను. మొన్న 8వ తారీఖున క్రితం నెల 8వ తారీఖున విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్మికులు మేము వందలాది మంది ఢిల్లీలో ధర్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు 10 మంది తీసుకెళ్లి ధర్నాలో 100వ వంతుగా 1000వ వంతు కూడా కార్మికుల ధర్నాలు మాయి చూపించలేదంటే హ్యాట్సప్. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఇది చూడండి. తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టిన వాళ్ళకి నీతులు చెప్పడం. ఎవరికి దోచిపెట్టారు? ఈ దేశం మా ఆంధ్రప్రదేశ్ పాకిస్తానా? ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు విజ్ఞప్తి సిగ్గుందా మీకు? ఇష్టం వచ్చినట్టు అడ్డంగా మీ భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అడ్డంగా పేలుతుంటే ఆంధ్రప్రదేశ్ మీద సిగ్గు లజ్జామ లేదా మీకు? ఆంధ్రప్రదేశ్ హక్కులు మీకు కాదా? సోయి చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. మీరు పోరాడండి హక్కుల కోసం, మీరు న్యాయం చేయండి, మీరు విభజన హామీలన్నీ అమలు చేయండి. 9 సంవత్సరాల నుంచి ముఖ్యమైన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మక ద్రోహం వచ్చిన వ్యతిరేకంగా మీరు పోరాడి మీ ఉత్తర భారతీయ జనతా పార్టీ తరఫున న్యాయం చేసి మీరు ఎన్నికవ్వండి. మీరే ప్రభుత్వంలో అండి. ఎవరొద్దన్నారు? మీ ఐడియాలజీ సవరించుకుని రండి. భారతీయ జనతా పార్టీలో అండి వాజ్పేయి గారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారికి వ్యతిరేకం కాదు. ఇలా అడ్డంగా ఎవరి నీళ్ళు ఎవరు దోసిపెట్టాడో నీ ఓట్ల కోసం తెలంగాణలో నా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విషం చిమ్ముతున్నారా మీరు? తప్పు కాదండి అది. దయచేసి ఆలోచించుకోండి. విభజన అయిపోయింది, ఇంకా ఎందుకండి విద్వేషాలు మీకు? ఒక టీఎంసీ అటో ఇటో రెండు నేను దయచేసి చెప్తాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.
ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మిగులు జలాల విషయంలో ట్రిబ్యునల్ మోసం చేసిన దగా చేసిందని ప్రజలు అభిప్రాయపడుతుంటే దాన్ని సరిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అడ్డంగా మన రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. నమ్మండి. మళ్ళీ ట్రిబ్యునల్లో వ్యతిరేకంగా మనకు దెబ్బ కొడతానికి వేసిందండి. మనకు న్యాయం చేయట్లేదండి. వాళ్ళ కోసం వాళ్ళు భజన చేస్తున్నారు. నేను ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా విష్ణుకుమార్ రాజు గారు అందరికీ కూడా, మీరు ఆ రోజు అసెంబ్లీలో మీరు లోపలికి వెళ్ళే ముందు నేను బయటే ఉన్నాను. 2019 ఆఖరి అసెంబ్లీ సమావేశాలు విష్ణుకుమార్ రాజు గారు రెస్పెక్ట్ యూ మిగతా విషయాలు కానీ నేను అడుగుతున్నాను, మీరు ఆ రోజు అసెంబ్లీలో కూర్చుని బిల్లు ఆమోదం పెంచినప్పుడు లోపలే ఉన్నారు, అబ్జెక్షన్ తెలియజేయలేదు. ఇవాళ మరి నమ్మక ద్రోహం చేస్తుంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారండి? తెలుగు బిడ్డగా మీరు ఉండాలి కదా.